అవును, సుభాషిణి ఎవరు? ఉందిలే. ఏం లేదు, శ్రేణి వాళ్ళు సుభాషిణి వస్తుందని తెగ సంబరపడిపోతూ మాట్లాడుతుంటేను. ఎవరావిడా? లెక్చరరా? లెక్చరరా పాడా? అదో దయ్యం. నువ్వు దయ్యం అన్నావంటే డెఫినెట్ గా మంచిదయ్యే ఉంటుంది. అవునవును, చాలా మంచిది. నువ్వు ముయ్. ఏయ్, ఏంటిది? సరోజా, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ముందులే. ఓహో, నువ్వు ఎస్ అంటేనే లేస్తా. సర్లే, ఏంటో చెప్పు. చెప్తే చేస్తావా? చూద్దాంలే. లే. నువ్వు నన్ను లవ్ చేయాలి. ఆగవమ్మా, ఉత్తునే లవ్ చేసినట్టే యాక్ట్ చేయాలి. దానికి తగ్గ ఫీజు ఇచ్చుకుంటాను. దానికోసం లక్షలైనా ఇస్తాడు. అవును, తీసుకో. పంచదార సరిపోయిందా? ఈరోజు టీ చాలా బాగుంది బాబాయ్. ఓయ్ డబ్బులు. డబ్బులదే ఉంది బాబాయ్, కుక్కందంతే రాలుతాయి. ఈ జైపాల్ అందరికి చెప్పినట్టున్నాడు. సత్యబాబు గారండి. ఈ క్యాంపస్ లో నన్ను అంత మర్యాదగా పిలిచే వాళ్ళు ఎవరబ్బా? హాయ్. ఈ మంచి పిచ్చిదా? ఇదేంటి నా చైన్ చూస్తుంది? ఏంటి సరోజా, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ఏం లేదు, చిన్న రిక్వెస్ట్ అంతే. మీరేం చెప్తున్నారో నాకు తెలుసు. నేను ఫ్రెండ్స్ పార్టీకి వెళ్తున్నాను, ఇప్పుడు ఈ చైన్ ఇస్తే రేపు తిరిగి ఇస్తాను అనే కదా చెప్తున్నారు. అదేం కుదరదంటున్నాను. నేను అది చెప్పడానికి రాలేదండి. మరి నిజానికి అది 40,000 అని మీరే అన్నారు కదా. అంటే అంటే ఇంకో 10,000 ఇస్తే. ఏంటి 10,000? 25,000 ఏమవుతు? వెళ్ళవమ్మా బాబు, వెళ్ళు. నా చైన్ నాకు ఇస్తారా? చప్పరించి కూడా ఇవ్వను. చూడు సరోజమ్మా, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. అబ్బా, మహేష్ బాబు కంటే డైలాగ్ మీరే బాగా చెప్పారండి. నువ్వెంత సోపేసి పొగేసినా నేను మాత్రం ఇవ్వను. అబ్బా, ఆడపిల్లనన్న కనికరం కూడా లేదండి మీకు. ఆడపిల్ల అయితే కనికరం ఎందుకు? మీరేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? ఒక్కసారి చరిత్రలు తిరిగాయి, పురాణాలు చూడవమ్మా. చూస్తే ఏముంది, చరిత్రలు చూస్తే ఝాన్సీ లక్ష్మీబాయి, పురాణాలు చూస్తే సీతా అనసూయ. అక్కడ మీకున్న అడ్వాంటేజ్ ఇదే. ఎదురు దెబ్బ తగిలి కాలికి దెబ్బ తగిలినా మొగుడే తల పగలగొట్టాడని చెప్తే మొగుడిని చితక్కొట్టి లోపలేసే వ్యవస్థలో బ్రతుకుతున్నాం మనం. చచ్చిపోతాను రా. ఆగవే, ఆగవే, ఆగు. చచ్చిపోతాను రా. ఆగవే, ఆగు. ఈ పిల్లెదవకి దడవటం వేస్ట్. సరస్వతి నాకు దగ్గరైనప్పుడు వీడెంత పిల్లకాకి. ఏంటి పెద్ద పోజు కొడుతున్నాడు, భయం భక్తి లేకుండా? నీ మాట కన్నా నా లెటరే పవర్ఫుల్ అని అండర్స్టాండ్. నీ పిల్ల చేష్టలు నా దగ్గర కాదు. వెళ్ళా రే బాబీ. మర్యాద మర్యాద. చూడు, నువ్వు రాసింది నేను ఆ బచ్చాగాడి దగ్గర నుంచి తీసుకొని నేను రాసింది ఇమ్మని చెప్పా. అది చదివి నీతో క్లోజ్ గా ఉంటుంది అంతే. ఏ కూలీ. రే, ఏమన్నారా? కూలీయా? ఎవడరా నీకు చెప్పింది నేను కూలీనని? నేనన్నట్లా ఆటోలో ఉన్న మేడం గారు చూపించి ఆ కూలీని పిలవమన్నారు. మేడమ్మా? ఎవరితరా నన్ను కూలీ అని పిలవంది? మేడం, మేడం, హలో మేడం. బాబు, ఎంత ఇమ్మంటావు? 60 రూపాయలండి. దారిలో బస్ చెడిపోయిందమ్మా, లేట్ అవుతుందని ఆటోలో వచ్చాను. ఈ ఆటో అతనేమో కాలేజ్ దాకా రాను, ఇక్కడ దాకే వస్తాను అన్నాడు. సర్లే, మార్నింగ్ వాకింగ్ చేసినట్టుంటుంది కదా అని ఓకే అన్నాను. సరే సరే, ఆటో బాబుకి 60 ఇచ్చి సూట్ కేసులు బ్యాగులు తీసుకురా. రోజులు మారాయి సుభాష్ని, బళ్ళు ఓడలయ్యాయి, 600 అయింది. అశోక్ కూడా సత్తూలా లేడు. బ్యాగు సూట్ కేసు నెత్తిని పెట్టుకుని వెళ్ళు, వస్తా. గుడ్, నువ్వు మారావు, అంతే చాలు. థ్యాంక్స్.